కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో భారతరత్న అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాము, కుమార్ రాజా, అలాగే కృష్ణప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. దేశంలో వివిధ కులాలు, మతాలు, వర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్నామంటే దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని ఎమ్మెల్యేలు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మహానుభావుల్ని అది కాకుండా దేశం మొత్తాన్ని కల్పించే ఏకైక పేరు, మంత్రం ఒకే ఒకటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలా అంతటి స్థాయి ఉన్న వ్యక్తి ఆయన ఒక్కడే ప్రపంచంలోనే. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగాన్ని ఇవ్వటమే కాకుండా ప్రజలందరికీ హక్కుల్నిచ్చి ప్రతి ఒక్క వర్గానికి సరైన హక్కులు, కావలసిన హక్కులన్నీ ఇచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తప్పకుండా మనం అందరం కూడా కలిపి ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలని చెప్పుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మహానుభావుల్ని అది కాకుండా దేశం మొత్తాన్ని కల్పించే ఏకైక పేరు, మంత్రం ఒకే ఒకటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలా అంతటి స్థాయి ఉన్న వ్యక్తి ఆయన ఒక్కడే ప్రపంచ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఈ రోజున మన భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు మరి అందరం కూడా ఈ రోజున కలిసిమెలిసి స్వేచ్ఛగా అందరం కూడా సమానంగా ఈరోజు బతుకుతా ఉన్నాం. అందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సెలవుతోటే ఈ రోజున మనందరం కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతా ఉన్నాం. తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా పాటించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటా ఉన్నాం. రాజ్యాంగ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి పురస్కరించుకొని గుడివాడ సెంటర్లో ఇటీవల ఏర్పాటు చేసిన జిల్లాలోనే ప్రప్రథమంగా అద్భుతమైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు, గుడివాడ పురవాసులు అందరితో కలిసి ఘనంగా ఆ మహనీయుడికి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతీయులందరూ కూడా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నారంటే ఆ మహనీయుడి చలవే. మరి ముఖ్యంగా రిజర్వేషన్ హక్కులు, దళిత హక్కుల్ని కలగజేసి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాలాంటి శాసనసభ్యులు ప్రశాంతంగా, గౌరవంగా ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే. ఈరోజు